ఖాకీ దుస్తుల్లో వచ్చారు, కానీ పోలీసులు కాదు. ఎవరా అని తెలుసుకునే లోపే ఊహించని షాక్. వచ్చినోళ్లు దోపిడీ దొంగలు. పోలీసుల పేరుతో ఇంట్లోకొచ్చి బీరువాలోని సొత్తంతా ఎత్తుకెళ్లిపోయారు. విశాఖలో అర్ధరాత్రి జరిగిన ఈ దోపిడీ కలకలం రేపుతోంది. ఇంతకీ ఎవరా దోపిడీ దొంగలు? అంత దర్జాగా ఎలా రాగలిగారు? ఆ ఇంటిని ఎలా టార్గెట్ చేశారు? సమయం అర్ధరాత్రి 1:30 ఠక్ 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 అని తలుపు తడుతున్న శబ్దం. ఎవరని ప్రశ్నిస్తే పోలీసులవని సమాధానం. అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఇంటికి ఎందుకు వచ్చారు అని భయపడ్డారు వారంతా. ఎంక్వైరీ కోసం వచ్చాం, తలుపు తెరవండి అంటూ 2-3 గొంతులు వినిపించాయి. అర్ధరాత్రి సమయంలో ఎంక్వైరీ ఏంటా అని కిటికీలోంచి తొంగి చూశారు. చూడటానికి పోలీసుల్లా కనిపించకపోయినా ఖాకీ ప్యాంట్లు వేసుకుని ఉండటంతో నిజమే అనుకుని తలుపు తీశారు. అప్పుడు కానీ ఆ ఇంట్లో ఉన్న వారికి అర్థం కాలేదు తాము ఎంత పెద్ద అపాయంలో చిక్కుకున్నామో అని. డోర్ తీయడం, మంకీ క్యాప్లు ధరించిన 4 వ్యక్తులు ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడటం, ఇంట్లో ఉన్న వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకోవడం, పీక మీద కత్తి పెట్టి సర్వం దోచుకోవడం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఇదంతా ఏ సినిమాలోనూ చూపించే దోపిడీ సీన్ కాదు. విశాఖ చైతన్య నగర్ లో అర్ధరాత్రి సినీ ఫక్కీలో జరిగిన భారీ చోరీ ఇది. చైతన్య నగర్లోని ఈ ఇంట్లో చంద్రశేఖర్ తన తల్లితో కలిసి ఉంటున్నారు. చంద్రశేఖర్ కు నగరంలో పలు చోట్ల వ్యాపారాలున్నాయి. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 1:30 సమయంలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపించి లేచారు. ఎవరని ప్రశ్నించిన వారికి తాము పోలీసులమని, చిన్న ఎంక్వైరీ కోసం వచ్చామని చెప్పడంతో చంద్రశేఖర్ డోర్ తీశాడు. తలుపులు తెరిచిన మరుక్షణమే ఆఘాతకులు చంద్రశేఖర్ ను బందీగా చేసేశారు. మంచంపై నిద్రిస్తున్న అతని తల్లిని కూడా చీరతో కట్టేశారు. డబ్బులు, నగలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించడంతో బీరువా తాళం చెవులు ఇచ్చేశారు. 2 దొంగలు బీరువాలోని 50 తులాల బంగారం, కాశీ వెళ్లేందుకు చీటీ పాడి దాచుకున్న 51,000 రూపాయల నగదును బ్యాగులో వేసుకున్నారు. బయట ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక బందీలుగా ఉన్న వారిని ఇంట్లోనే ఉంచి బయట లాక్ వేసి పరారయ్యారు. 4 వచ్చారండి. 1 గంట ఆ టైంకి వచ్చారండి. బాబు 11 గంటలకు వచ్చి పడుకున్నాడండి. నేను పడుకున్నానండి. పడుకుంటే తలుపులు కొట్టారండి. తలుపులు కొడితే ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఇది అవుతుందేమో అనేసి అన్న పోలీసు మేము ఎంక్వైరీకి వచ్చాము, మేము తీయమన్నారు. తీయమంటేనే అర్ధరాత్రి కాడ ఏంటి అన్నాడు శేఖర్. తీస్తావా లేదా అన్నారండి. సర్లే తీయాలి కదా, పోలీసులు కదా అని చెప్పేసి అని తీసాడండి శేఖర్. తీయగానే నన్ను తోసేసి కట్టట్టుకుని ఆ చివరికి వెళ్ళి ఆ చివరి నన్ను కట్టేశారండి. ఏమంటే పోలీసులు ఇంటికి వస్తే కనీసం తలుపు తీసి సమాధానం చెప్పలేరా మీరు, మేము డ్యూటీలో ఉండి అని చెప్పేసి అడిగారండి. అడిగితే తలుపు తీసి ఏం కావాలి ఏంటి చెప్పండి అని మాట్లాడే లోపు తలుపు తీసుకుని లోపలికి తోసుకుని లోపలికి వచ్చారు. వచ్చేసి నేను వాళ్ళని పుష్ చేసి బయటికి తలుపు వేయాలని ప్రయత్నం చేస్తే ఒక ఇద్దరు నన్ను చేత్తో పట్టుకున్నారు. ఒక ఇద్దరు తలుపు వేసేసారు. వేసేసి వాళ్ళ వెనకాతలు మా మదర్ శారీ ఉంటే చింపేసి తలుపు ఇలా కట్టేసి ఇక్కడ మంచం మీద కూర్చోబెట్టేసారు. మా మదర్ దగ్గర ఒక ఆయన ఇక్కడ కూర్చొని కత్తి పట్టుకుని ఉన్నాడు. నన్ను ఇక్కడ మంచం మీద కూర్చోబెట్టేశారండి. కూర్చోబెట్టేసి ఆ బీరువా తీసుకుని ఆ బీరువా దగ్గర నా బంగారం అది ఉంటే బంగారం అది తీసేసుకుని ఆ తర్వాత మా మదర్ని అడిగారు. మదర్ని అడిగితే తాళాలు అయ్యి సరిగ్గా సమాధానం చెప్పలేదని చెప్పి మా మదర్ని కొట్టి మదర్ బీరువా తాళాలు అయ్యి తీసుకున్నారు. కొద్దిసేపటికి తేరుకున్న చంద్రశేఖర్ డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. దోపిడీ దొంగలు ఎవరు, ఎలా వచ్చారు, చోరీకి ముందు రెక్కి నిర్వహించారా లేక చంద్రశేఖర్ కు తెలిసిన వ్యక్తులు పనేనా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ కు పరిచయస్తుడైన శ్రీనివాస్ తో వివాదం నడుస్తోందని, అతనిపై కోర్టులో కేసు వేసినందుకే ఈ పని చేయించి ఉంటాడన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆయన చంద్రశేఖర్ రాజు వాళ్ళ మదరు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఓన్ హౌస్. రాత్రి 1:30, 2 గంటల మధ్యలో ఒక 4 పోలీసులు అని చెప్పి వచ్చి తలుపు కొట్టారు. ఆయన తలుపు తీశాడు. తీస్తే లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని ఈయనకి చేతిలో కట్టి బెదిరించి ఇంట్లో నుంచి ఒక 20 తులాల బంగారం, ఒక 50,000 రూపాయల క్యాష్ తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మాకు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తాం. చైతన్య నగర్ ప్రాంతంలో 4 రోజులకు ఒకసారి కూడా పెట్రోలింగ్ నిర్వహించడం లేదని, గత 3 రోజుల్లో ఇది 2వ చోరీ కావడంతో స్థానికులకు నిద్ర కరువైంది. భయం వేస్తుందండి. చిన్నపిల్లలతో ఉండడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. డే బిఫోరే ఆపోజిట్ హౌస్లో అయింది, నెక్స్ట్ డే ఇలా అయింది. సో ఉండడానికి కూడా భయం వేస్తుంది. ఆబ్వియస్ 9:30 అయ్యేసరికి తెలియకుండానే మొన్న మిడ్నైట్లో వీధి లైట్లు అసలు ఆగవు జనరల్లీ, కానీ వీధి లైట్లు ఆపేశారు. మిడ్నైట్ 2 o'clock. యాక్చువల్లీ మేము 1 o'clock వరకు ఉంటాం.
2 తర్వాత లైట్లు ఆపేసి జరిగింది. మార్నింగ్ వరకు మేము మార్నింగ్ 4 o'clock ట్యాప్ వస్తుంది. ట్యాప్ టైంలో చూసాం ఏంటి డోర్ ఓపెన్ చేసిందని చెప్తే ఇలా చూసారు. వాళ్ళేమో స్వామిమాల వేసుకుని వెళ్ళారు. ఆ నెక్స్ట్ డే సరే అది ఏం పోయినాయో ఏం ఉన్నాయో కూడా తెలియదు. ఆయన ఊళ్ళో లేరు. సో మళ్ళీ వాళ్ళు ఎవరో వచ్చి లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా నా పక్క హౌస్లోనే మళ్ళీ ఇది ఉండడానికి కూడా భయం వేస్తుందండి చిన్నపిల్లలతో. జనావాసాల మధ్య అర్ధరాత్రి పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడటం విశాఖ వాసుల్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. ఖాకీ దుస్తుల్లో వచ్చి పోలీసుల పేరు చెప్పి దర్జాగా ఓ ఇంటిని దోచుకున్న ఘటన విశాఖ పోలీసులకు సవాల్గా మారింది.